హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఫ్రాక్షన్ ఏ అని చెప్పేసి ఇది 6 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. జస్ట్ మనం ఇక్కడ ఒక క్రియేట్ ఏజెంట్ అవన్నీ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. మీరు రాగానే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, కనెక్ట్ వ్యాలెట్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్ చేసి సైన్ ఇన్ చేయగానే మీకు లింక్ యువర్ అకౌంట్స్ అని చెప్పి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ కనెక్ట్ డిస్కార్డ్ ఉంటుంది. నేను ఆల్రెడీ డిస్కార్డ్ కనెక్ట్ చేసి ఆ తర్వాత కరెక్ట్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే కొంచెం టెలిగ్రామ్ ఆథరైజేషన్ ప్రాబ్లం వస్తుంది. డిస్కార్డ్ అయితే ఈజీగా అయిపోయింది, కానీ టెలిగ్రామ్లో మనకి సర్వీస్ మెసేజ్ వస్తుంది కదా, అదైతే కొంచెం ప్రాబ్లం ఉంది. అది తర్వాతనే చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ అయితే చాలు, తర్వాత కూడా చేసుకోండి. మీరు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ ఏజెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు క్రియేట్ న్యూ ఏజెంట్ ఏదైతే చేయాలా, ఇది సెఫోరియా మీద మీరు కంపల్సరీగా అమౌంట్ అయితే లోడ్ చేయాల్సి వస్తుంది. సెఫోరియా 80H కావాలా దీనికి. టెస్ట్ నెట్టే, సెఫోరియా 80H అంటే టెస్ట్ నెట్టే కదా, దాని మీద కొంచెం బ్యాలెన్స్ అయితే లోడ్ చేయాల్సి వస్తుంది. అదేంటో చెప్తాను. సో ఇక్కడికి వచ్చేసేసి ఏజెంట్ నేమ్ ఇవ్వాలా. సో ఏజెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ అదే సెఫోరియా 80H బ్యాలెన్స్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ నాది 22 ETH ఉంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ జనరేట్ విత్ ఏఐ ఉంది కదా, అది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుంటే మీకేంటంటే మీ ఏజెంట్ లోడ్ అవుతుంది. మీరు ఎక్కువ లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అవతారు కూడా మీరు చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నేమ్ ఇచ్చేసేసి ఇక్కడ స్టార్టింగ్ బ్యాలెన్స్ 1 పెట్టుకొని జనరేట్ చేస్తాను. ఇది స్టార్టింగ్ బ్యాలెన్స్ 0.001 ఇచ్చి జనరేట్ విత్ ఏఐ మీద దీన్ని క్లిక్ చేసే మీరు తర్వాత వచ్చేసేసి ఈ బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి ఈ అమౌంట్ ఇక్కడ సెలెక్టెడ్ టైప్ అని వచ్చింది కదా, ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఫిల్ చేయాలా. ఇక్కడ మీకు ఏదైతే ఓట్ చూపిస్తుందో అది ఫిల్ చేసేసి ఇక్కడ క్రియేట్ ఏజెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మెటామాస్క్లో మనం 0.01 ఇచ్చాను కదా, అదంతా ఇచ్చిన తర్వాత క్యాప్చా ఫిల్ చేసేస్తే మీకు సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ మొత్తం మెటామాస్క్లో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీ క్రియేటింగ్ యువర్ ఏజెంట్ జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోతుంది. మీకు ఇక్కడ కరెంట్ ర్యాంకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, మీ స్కోర్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ ఎంత ఈరోజు టుడే ఎర్నింగ్ ఎంత అయితే అయిందో అది కూడా చూపిస్తుంది. సో ఏజెన్సీ ఇన్ ఆటోమేషన్ అని చెప్పేసి ఉంటుంది. మింట్ ఏజెంట్ NFT అని చెప్పి ఇది లాక్డ్ అయ్యి ఉంది. సో యూ కెన్ క్రియేట్ అప్ టు 10 ఏజెంట్స్ అని చెప్పి వస్తుంది. సో 10 ఏజెంట్స్ వరకు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ స్పేస్ అవైలబుల్ టు పార్టిసిపేషన్ ఉంది కదా, యాక్టివ్ స్పేస్, దీని మీద క్లిక్ చేసుకొని ఉండండి. ఎలిజిబుల్ ఫర్ ఈ డ్రాప్ లాక్డ్ ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ మీద క్లిక్ చేసేసి ఒకవేళ యాక్టివ్ స్పేసెస్ ఏదైనా ఉంటే అది దాంతో చేసుకోవచ్చు. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ర్యాప్ బ్యాట్లు ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాక్సిమం రివార్డు, టోటల్ సెషన్స్, టోటల్ రివార్డ్స్ అని చెప్పి ఈ విధంగా ఉంది. మీరు దేంట్లోనైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ జాయిన్ స్పేస్ ఉంది కదా, దీంట్లో చేసేసుకోండి. సో ఇక్కడ ప్రాక్టీస్ సెలెక్ట్ ఏజెంట్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ మన అది చేసుకోవాలా. ఇక్కడ ఫస్ట్ ఫ్రీ దాని మీద పెట్టండి. తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ అమౌంట్ ఉంది కదా, దీని మీద లోడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు 0.0 కన్ఫర్మ్ సెలక్షన్ పెట్టి చేసేసామంటే మీకు ఈ విధంగా స్పేసెస్లో జాయిన్ అవుతారు. మీరు ETHని లోడ్ చేస్తూ ఉండాలా. సో అది కూడా చూపిస్తాను. బోర్డులోనే ఇక్కడ ఫ్రాక్టల్ మై ఏజెంట్స్ ఉంది కదా, ఇక్కడ నేను శాంపిల్ కొంత 0.1 అది 0.1 అయితే పెట్టాను కదా. మీరు దీంట్లో గేమ్స్ ఆడాల్సి వస్తుంది. ఇక్కడ స్పేసెస్లో పోయి సీజన్స్ నడుస్తున్నాయి. సో దాన్ని బట్టి మీకు ఫ్రాక్టల్ టోకెన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఎక్కువ ఇస్తాను. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. సో నేను అమౌంట్ ఇస్తాను.
సో డిపాజిట్ ఈటీహెచ్ మీద క్లిక్ చేసి డిపాజిట్ చేసుకోండి. అదైతే డిపాజిట్ అయిపోయింది అమౌంట్. ఇప్పుడు మీరు చూడుతున్నది 1.11 ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసేస్తే మీరు ఇక్కడ ఉంది కదా, ఈ ఇంప్రూవ్ విత్ ఏ మ్యాక్సిమం గేమ్స్ వచ్చేసి 5 గేమ్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ ఆటోమేషన్ అంటే ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని పర్ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఈ గేమ్ ఆడితే ఈ ఫీజు అయితే కలెక్ట్ చేస్తారు వీళ్ళు మన దగ్గర, అందుకనే ఎక్కువ ఈటీహెచ్ ఉండాలి. సో ఇక్కడైతే నేను 0.001 ఈటీహెచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మ్యాక్సిమం గేమ్స్ అని ఇచ్చుకోవచ్చు. సో 100 అని చెప్పించి, ఎందుకంటే మన దాంట్లో బ్యాలెన్స్ ఉంది కదా, 100 అంటే 1కి వస్తుంది ఇది. సో ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఫిల్ చేసేసి ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. ఆటోమేటిక్గా గేమ్ ఆడుతుంది, మీకు ప్రాక్టికల్స్ వస్తాయి అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ స్పేసెస్లోకి వెళ్ళి ఇది సీజన్స్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక లైవ్ మ్యాచ్ ఆడుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు వాచ్ లైవ్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. ర్యాప్ బ్యాటిల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏదైనా సెలెక్ట్ చేసుకుని వాచ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే మీరు స్పేసెస్ ఉంది కదా, ఇక్కడ స్పేసెస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జాయిన్ స్పేస్ ఉంది. ఇక్కడ ఇదైతే ఎనేబుల్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఇది సెలెక్ట్ చేసేసుకొని ఫ్రీ కూడా ఆడచ్చు. ప్రాక్టీస్ కూడా ఫ్రీగా ఉంది. స్పేసెస్లో ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో ఇప్పుడైతే అన్ని అవైలబిలిటీ లేవు. సో మీకు స్పేసెస్ మీద క్లిక్ చేసుకోండి. ఎప్పుడైతే అవైలబిలిటీ ఉందో ఇక్కడ జాయిన్ స్పేస్ ఉంది, కానీ ఇక్కడ ఎంటీ 0 ప్లేయర్స్ యాక్టివ్ ఉన్నారు కదా, అందువల్ల సో ప్రాబ్లం ఉంది. సో ఇక్కడైతే మీరు జాయిన్ అయిపోతే మీరు గేమ్స్ ఆడుతూ ఉంటే దాని ప్రకారంగా మీకు టోకెన్స్ వస్తాయి. సో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.